ఒకప్పుడు రేషన్‌లో బియ్యంతో పాటు అప్పట్లో కిరోసిను, కందిపప్పు, పంచదార ఇలాగ కొన్ని సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు కూడా మొన్నటి వరకు కూడా చంద్రబాబు గారి హయాంలో మేమొచ్చిన తర్వాత మళ్ళీ పప్పులే ఇస్తున్నాం, కందిపప్పు ఇస్తున్నాం అని చెప్తారు. కానీ తాజాగా చూస్తే రేషన్ దుకాణాల సరఫరాకు సంబంధించి కందిపప్పు అనేది ఆల్రెడీ నిలిచిపోయిందట. గత కొద్ది రోజులుగా ఇవ్వట్లేదట. కందిపప్పు నెమ్మదిగా కనుమరుగు కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు సబ్సిడీపై ఇచ్చే నిత్యావసరాల మీద ప్రభుత్వం ఆర్థిక భారంగా భావిస్తుంది, ఇవ్వట్లేదు. అందుకే 10 నెలలుగా క్రమంగా కందిపప్పును తగ్గిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే పౌర సరఫరాల సంస్థ కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఐసిడిఎస్ మధ్యాహ్న భోజన పథకాలకు మాత్రమే కందిపప్పు సేకరిస్తుందట. అంతేకాదు పేదలకు పంచిచ్చేది కూడా ఆర్థిక భారమేనా అనేది ప్రధానంగా సామాన్యుల్లో రేకెత్తున్న ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర తగ్గి కిలో 120 నుంచి 130 పలుకుతుంది. ఇది హోల్సేల్లో ₹100 నుంచి ₹110 లోపే ఉంటుంది. రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు సబ్సిడీపై కేంద్రం కందిపప్పు ఇవ్వలేని ప్రభుత్వం కనీసం రేటు దిగొచ్చిన తర్వాత కూడా పట్టించుకోవట్లేదు అనేది వాస్తవానికి. కిలో కందిపప్పు సబ్సిడీ మీద ₹67 వినియోగదారులకు అందించాలి. అంటే ఇప్పుడు బహిరంగ మార్కెట్లో హోల్సేల్లో కొనుగోలు చేసి ఇచ్చిన ప్రభుత్వంపై కిలోకు ₹40 నుంచి ₹50 మించి భారం పడదు. ఇది సామాన్య ప్రజలకు ఎంతో కొంత ఊరటనిస్తుంది. కానీ పేదల జీవితాలను కూడా బడ్జెట్ కోణంలో చూస్తున్న ప్రభుత్వం ఆ కాస్త మొత్తాన్ని కూడా ఆదా చేసుకునేందుకు పీడిఎస్లో కందిపప్పు ఎత్తేసే ఆలోచన ఉంది అనేది తెలుస్తుంది. మరి నిజంగా ఎత్తేస్తారో లేదో దీనికి నాదెండ్ల మనోహర్ గారు క్లారిటీ ఇవ్వాలి.